మున్సిపల్ ఎన్నికలకు రాజ్యాంగానికి విరుద్ధంగా సర్కారు సన్నద్ధమవుతోందన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. 42% బీసీల రిజర్వేషన్ల కేసు కోర్టులో ఉన్నందున మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలన్నారు. అధికారులు ప్రకటించిన లెక్కల ప్రకారం బీసీలకు రిజర్వేషన్లను 28% కుదించారన్నారు. ఇక మున్సిపాలిటీలో బీసీలకు 65 స్థానాలకు 35 స్థానాలు, కార్పొరేషన్లలో 10 స్థానాలకు 3 మాత్రమే కేటాయించారన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. ఒకవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. మొన్న సర్పంచ్ అప్పుడే ఏదో ఆ బతిమిలాడి భంగపడి మాకు 3,000 కోట్లు అవుతాయి కాబట్టి పార్టీ సింబల్ కూడా ఉండదు, సర్పంచ్లో పెడదామంటే పోనీ అని విడిచిపెట్టాం. ఇప్పుడు పార్టీ సింబల్ ఉంటుంది, కోట్ల కేసు ఉంది, దీనికి పర్మిషన్ లేదు, కోట్ల కేసు నడుస్తుండగా ఏ విధంగా వీళ్ళు ఎన్నికలకు వస్తారని నేను సవాల్ చేస్తున్నా. బీసీలను దగా చేయడం, బీసీలను మోసం చేయడం తప్ప మరేమి కాదని చెప్పి హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వము ఒక బీసీలను 42 అని ఊరించి మోసం చేసేది. మళ్ళీ ఇప్పుడు కూడా మోసం చేయడానికి కుట్రలు చేస్తుంది అనే విషయము స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన వైఖరి బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలి. నిజంగా మీరు వాగ్దానం ప్రకారం మేము కొత్త డిమాండ్ కదా, మేము 50% అడుగుతున్నాం, కానీ మీరు 42 అంటే కూడా సర్దుకుంటున్నాం. 42 తోటి ఎన్నికలకు పోవాలి. మున్సిపల్ ఎన్నికలలో కూడా అడ్డగోలిగా 121 మున్సిపాలిటీలో మాకు యాక్చువల్గా జనాభా ప్రకారం అయితే 65 రావాలి, 65-66, కానీ ఓన్లీ 38 మాత్రమే కేటాయించారు. మున్సిపల్ కార్పొరేషన్లో 10కి 3 కేటాయించారు. అంటే 29-28% మాత్రమే కేటాయించి అన్యాయం చేశారు. ఈ వైఖరి మార్చుకోవాలి. గత ఎన్నికల లోపల లాస్ట్ ఎన్నికల లోపల 34% ఇచ్చారు, ఇప్పుడు 28కి తగ్గించారు. ఇది అన్యాయం. రెండవది, అపోజిషన్ పార్టీలన్నీ నోరు మూసుకున్నా ఎందుకని నేను అడుగుతున్నా. బీసీలకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు నోరు మూసుకున్నారు? రెండవది, అందరికి ఒక పేషన్ అయిపోయింది. కోర్టుల కేసు ఉంది, ఈ కేసు ఓడిపోతుంది. ఏం తమాషా అనుకుంటున్నారా? తప్పనిసరి ఈ కేసును బీసీల పక్షాన న్యాయం ఉంది, ధర్మం ఉంది, చట్టం ఉంది. కేసు బరాబర్ గెలుస్తాం, లేకపోతే చూడండి తడాక తందానాటలు ఆడాలి ఒక్కొక్కడు.